Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand. విశ్వక్ హాయ్ నమస్తే బ్రో. వన్స్ అగైన్ నేను మీది ప్రీ రిలీజ్ ఈవెంట్ స్పీచ్ చూసా. స్టేజ్ ఫియర్ అనేది ఎప్పుడూ లేదా చిన్నప్పటి నుంచే? స్టేజ్ ఫియరా లేదు, ఆడికెళ్ళి వచ్చింది యాక్టర్ అయిదామని కూడా. ఐ వాజ్ డాన్సింగ్ ఆన్ స్టేజ్ సెకండ్ క్లాస్ నుండి. యాన్యువల్ డే, ఫేర్వెల్ డే, చిల్డ్రన్స్ డే. అంటే 1000 మందో 2000 మందో ఉంటారు కదా, వాళ్ళని అడ్రస్ చేయడము, అది ఇట్స్ లైక్ అన్ అడ్రలిన్ ఇదా? అడ్రినల్ వదిలేస్తే ఇప్పుడు ఒక టైం తర్వాత నాకు అంటే ఇప్పుడు 10 రిలీజ్లు అయిన తర్వాత ఇప్పుడు అర్థమవుతుంది ఏంటంటే, ఐ థింక్ అక్కడ ముందు తెలియకుండా ఐ యూస్ టు స్పీక్ ఫర్ మై సినిమా. ఐ యూస్ టు స్పీక్ అబౌట్, అంటే ఇంతకుముందు తెలియకుండానే అనిపించిందల్లా చెప్పేటోడిని. ఇప్పుడు డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు కట్ డౌన్ చేయడం వచ్చింది కానీ అంటే ఇంతకుముందు ఇన్ఫర్మేషన్ అవసరం లేని ఇన్ఫర్మేషన్ రెండు వచ్చేది. ఓకే, ఇప్పుడు ఓన్లీ ఇన్ఫర్మేటివ్ అయిపోయింది. ఇప్పుడు 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 నాకు తెలుసు ఏం వాట్ టు ఏమి మీ దాకా ఏది అవసరము, ఏం పంపాలో అది అర్థమైంది. ఫిల్టరింగ్. యా. బట్ విశ్వక్ సేన్కి డిప్లొమాటిక్గా ఉండాలి అట్లాంటి రెస్ట్రిక్షన్స్ ఏమి మీరు పెట్టుకోరు కదా? లైక్ డిప్లొమసీ అనేది ఒకటి ఉండాలి. నో, దట్ ఈస్ వాట్ ఐ అడ్మైర్ అబౌట్ యు ఆల్సో. యా, ఆడియన్స్ ఆర్ ఆల్సో నాట్ ఫూల్స్. డిప్లొమాటిక్ ఉన్నోడిని పట్టేస్తారు, చెప్పిండే అనుకుంటారు. ఫేక్ హ్యూమిలిటీ. యా, అది ఉంటుంది. అండ్ నేను డిప్లొమసీ ఉండకపోవడం వల్ల కొంతమందికి పాయింట్అవుట్ చేయడానికి ఛాన్స్ ఇచ్చినోడు కూడా నేనే. బట్ ఆ పాయింట్అవుట్ చేసేటోడు ఎంత పెద్దోడు అన్నది నాకు ఇట్ మ్యాటర్స్ టు మీ. ఎందుకంటే నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి లేదా నాతో నెక్స్ట్ సినిమా చేసే డైరెక్టర్కి నా టికెట్ కొనేటోడికి లేని ప్రాబ్లం నా ప్రాబ్లమే కాదు. అండ్ మన స్పీచ్లో ఒక విషయం చెప్పారు, దట్ మొన్ననే ఈ మధ్యన మెకానిక్ రాకీ సినిమా చూసుకున్నా, ఆ అడ్రిలిన్ రష్లో వచ్చి నేను చెప్తున్నా సినిమా చాలా బాగుంది అని. అండ్ ఐ వాంటెడ్ టు నో దిస్ ఫ్రమ్ యూ అబౌట్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. నాకు మూవీ నచ్చింది యాక్చువల్లీ, దాంట్లో ఫ్లాస్ ఉన్నా కూడా. ఐ మైట్ బీ ఇన్ ద మైనారిటీ. నాకు ఫస్ట్ హాఫ్ అంత నచ్చలే, సెకండ్ హాఫ్ చాలా నచ్చింది. అవునా? యా, ద డ్రామా వేర్, అవునా, ఎస్పెషల్లీ యా ఫ్రెండ్స్. బట్ మిస్ ఫైర్ అయిన సెకండ్ హాఫ్ బ్రో. యా, బట్ సెకండ్ హాఫ్ లోనే డ్రామా ఉంది బ్రో. అంటే ఆ ఇంటికి పిలిచి, బట్ యాక్చువల్ క్లైమాక్స్ తెలుసా? యాక్చువల్ డాటర్ కలెక్టర్ అవుతుంది. కలెక్టర్ మీద అటాక్ అయితే వీడు ఆపిచ్చి లాస్ట్ ఒకసారి కలుస్తా అంటే కలెక్టర్ వచ్చి వీడిని కలిసి తిట్టి వెళ్ళిపోతుంది. ఇట్లాంటి వాడికి నేను పుట్టినా అనుకుని తిట్టి వెళ్ళిపోతుంది. బయటకు వెళ్ళిపోగానే వీళ్ళు నలుగురు వచ్చి పొడుస్తారు 1 by 1. ఓ ఓకే, సో ఐ వాంటెడ్ ఇదే అడుగుదాం అనుకుంటుండే. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి అనే సినిమాలో నాకు అనిపించింది ఏంటంటే, రైటింగ్ ఒక పేస్లో ఉంది, బట్ ఎడిటింగ్ దాన్ని ఇంకో పేస్లోకి తీసుకెళ్ళింది. లైక్ ఇట్ వాస్ టూ, ఆ స్టోరీ కొంచెం నిదానం కావాలని నాకు అనిపించింది, బట్ ఇట్ వాస్ టూ ఫాస్ట్ పేస్డ్ అనిపించింది నాకు. సో మీరు ఫస్ట్ అనుకున్న దానికి ఫైనల్ వచ్చిన దానికి ఎంత డిఫరెన్స్ ఉండింది? అండ్ మీరు నాకు అన్నారు కదా ఆ చేంజెస్ అవి జరిగినాయని, లైక్ వై కుడెంట్ యూ లైక్ రీటైన్ ది ఒరిజినల్ ఇది? సి బ్రో, ఇప్పుడు బ్లేమ్, ఇప్పుడు ఐ విల్ ఓన్లీ సే ఇట్స్ అ టీమ్ వర్క్. ఇప్పుడు నేను ఎడిటర్ని లేదా ఇంకొకరిని ఎవరిని ఏమన్నా, షూర్ మేము అవేర్నెస్ లేకపోతే మా క్రెడిట్ అది కూడా. సో హిట్ ఎట్లా పంచుకుంటామో అందరం కలిసి. ఇప్పుడు జరిగింది కూడా నేను ఒక పర్సన్ గురించి చెప్పను, మేము అందరం కలిసి అవేర్ ఉండాల్సింది. సో యాజ్ అ టీమ్ ఐ థింక్ మేము షూట్ చేసినాం. వీ హ్యాడ్ 3 క్లైమాక్స్, టూ క్లైమాక్సెస్ షార్ట్. ఓకే, సో మా కాల్ మేము ఏం తీసుకున్నాం, మళ్ళీ అది రిలీజ్ చేస్తే ఇంకో అది ఎట్లా ఉండదో కూడా తెలియదు మనకి రిజల్ట్. బట్ డెఫినెట్లీ ఏది చేసినా మా టీమ్ యాజ్ అ టీమ్ విల్ టేక్ ద క్రెడిట్ ఆర్ బ్లేమ్, ఎనీథింగ్ విల్ టేక్ ఇట్ యాజ్ అ టీమ్. సో కలెక్టివ్ డెసిషన్, లైక్ అదొద్దు దీనికి ఆప్ట్ చేసుకుందాం అనుకోవడం. బట్ అట్లాంటి చేంజెస్ ఎందుకు వస్తాయి విశ్వక్ గారు? ఐ థింక్ వన్స్ బ్రెయిన్ స్టార్మింగ్ చేయడానికి కూర్చున్నప్పుడే వస్తాయి అవి. అండ్ ఒక్కొక్కరు ఓవర్ షాడో చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఎవరు ఎంత స్ట్రాంగ్గా కన్విన్స్ చేసిరు అన్నది ఉంటుంది కొన్నిసార్లు. రైట్, ఇన్ ద రూమ్ ఎవరు ఎంత స్ట్రాంగ్గా కన్విన్స్ చేసిరు దాని మీద ఉంటుంది. సో ఐ థింక్ బట్ ఎండ్ ఆఫ్ ది డే డెసిషన్ వైజ్గా అందరు కలిసి తీసుకోవాలి. సో అక్కడ ఏదైనా కూడా అందరు కలిసి తీసుకోవచ్చు. బట్ ఈవెన్ ఐ వాంటెడ్ డిఫరెంట్ సెకండ్ హాఫ్, బట్ నీకు సెకండ్ హాఫ్ నచ్చింది. ఫస్ట్ హాఫ్ ఈజ్ మై ఫేవరెట్. బట్ నువ్వు చెప్పినట్టు ఎడిటింగ్ షుడ్ హ్యావ్ బిన్ కొంచెం స్లో పేస్లో ఉండేది, కొంచెం మరీ పరిగెత్తింది చాలా. నాకు సెకండ్ హాఫ్లో ఈ సీన్ ఇంటికి పిలిచి అన్నం పెడతాడు కదా ఫ్రెండ్స్కి,
ఆ సీన్ నాకు నిజంగానే ఇట్ వాస్ వెరీ ఎమోషనల్ అనిపించింది. లైక్ ఆల్మోస్ట్ షేక్స్పియర్ ట్రాజిడీలు ఉంటాయి కదా, మిస్అండర్స్టాండింగ్ వల్ల మనుషుల్ని చంపేసుకోవడం అండ్ ఆల్. సో అరే చాలా డెప్త్ ఉంది దీంట్లో అనిపించింది. అండ్ అంత పెద్ద అంత దిగ్గజారిపోయినోడు చనిపోవాలి ఐడియల్లీ, వాడికి రిడెంప్షన్ ఉండకూడదు. అవును. సో వాడు ఐ థింక్ వాట్ వీ హ్యాడ్ ఇన్ ద బిగినింగ్ ఇట్ షుడ్ హ్యావ్ కమ్ అవుట్. దట్స్ ఓకే. బట్ ఈ బ్రెయిన్ స్టార్మింగ్ అన్నారు కదా, గ్యాంగ్స్ గురించి మాట్లాడట్లే, బట్ జనరలీ బ్రెయిన్ స్టార్మింగ్ అనేది వన్స్ ప్రొడక్షన్ స్టార్ట్ అవ్వక ముందు కదా జరగాలి. అవును. మధ్యలో అట్లా కొన్నిసార్లు అవుతుంటుంది బ్రో, అప్పుడప్పుడు. ఓకే, కొన్నిసార్లు అవుతుంటుంది, నాట్ అన్నిసార్లు. ఇప్పుడు అదే కొన్నిసార్లు అవుతుంటుంది అది. ఓకే ఓకే. సి దానివల్ల మెజారిటీ ఆఫ్ ద ఫిల్మ్స్ వర్క్ బెటర్ వే. అండ్ నువ్వు చెప్పిన ప్రకారం బ్రెయిన్ స్టార్మింగ్ సినిమాకి ముందే జరగాలి కదా అంటే ఐ థింక్ దట్ విల్ హ్యాపెన్ ఫర్ ఆర్ట్ సినిమాకి అవుతుండొచ్చేమో, కానీ కమర్షియల్ సినిమా ఈజ్ ఆల్వేస్ కమర్షియల్ సినిమా. దానికి కొన్ని లెక్కలు బ్యాలెన్స్ చేసి అదొక లెక్క ప్రకారం దాన్ని బిజినెస్లో ఎట్లా కూర్చోబెట్టాలి అన్నదానికి ఐ థింక్ యూ కెన్ రీకన్సిడర్ యువర్ డెసిషన్స్. ఓకే, ఇది కమర్షియల్ సినిమా అన్నారు కదా, అండ్ మీది ఒక పాత మొన్న ఒక ఇంటర్వ్యూ చూస్తుంటే మీరు ఎప్పుడు ఇది చెప్పారు కదా, ఈ 28 అవును లాజిక్ 28 తర్వాత ఐ విల్ బి ఇది యువర్, ఇప్పుడు మీ చాయిసెస్ అన్ని కూడా ఐ వాంట్ టు బి ఎ పీపుల్స్ మ్యాన్. అవును. బట్ గామి టుక్ అ ఫకింగ్ అమేజింగ్ ఓపెనింగ్. అవును. ఇట్స్ నాట్ ఎ కమర్షియల్ ఫిల్మ్. అవును. హౌ డు యూ జస్టిఫై దట్? దట్ ఈస్ డెఫినెట్లీ ఏ బిగ్ బ్లెస్సింగ్ ఫర్ మై కెరీర్ ఆల్సో. నేను అంటే ఇప్పుడు నీకు ఇంకోటి చెప్తా, గామి ఇచ్చింది ఓపెనింగ్, గామి కాంటెంట్ 70% కాంటెంట్ వల్ల వచ్చిన ఓపెనింగ్. 30% అయితే నేను యాజ్ అ యాక్టర్ ముందు చేసుకొచ్చిన పేరు కెరియర్ అన్నీ కలిపి యాడ్ ఆన్ అయినాయి కదా. అండ్ డెఫినెట్లీ అది దట్ వాస్ షాకింగ్ ఫర్ మీ ఆల్సో. ఓకే. అండ్ దట్ గేవ్ మీ కరేజ్ టు ఎక్స్పెరిమెంట్ లైక్ ఈక్వల్లీ. ఇప్పుడు నేను ఏదో మానేసిన ఎక్స్పెరిమెంట్స్ మానేసిన అంటే ఏకదమ్ మానేసి నేను కత్తి పట్టేసుకుని ఏకదమ్ ఇట్లనే చేస్తా అనట్లేను. దట్ ఆ గుల్ల ఎప్పటికి ఉంటుంది లైఫ్లో, ఎందుకంటే యాజ్ అ ఫిలిం లవర్ అది ఉంటుంది కంపల్సరీ. డెఫినెట్లీ గామింగ్ కొంచెం ధైర్యం ఇచ్చింది. సో మరీ అట్లా మాయమేం అయిపోను ఎక్స్పెరిమెంట్ చేయకుండా. బట్ ఐ విల్ మేక్ షూర్ వీఆర్ టెల్లింగ్ న్యూ జెన్ స్టోరీస్ చెప్పుకుంటూ చాలా కొత్త కథ చెప్పుకుంటూనే కమర్షియల్లీ అందరు బయట వయబుల్ ఉండేటట్టు చూసుకున్నా. అండ్ అట్లనే చూసుకుంటూ వచ్చినుండే. వెదర్ నువ్వు అశోకవనం చూసుకున్నా కూడా, పాగల్ కూడా నాకు ఫస్ట్ ఎక్స్పెరిమెంటే అనిపించింది, లైక్ ఫాలింగ్ ఇన్ లవ్ విత్ అ గై. బట్ సెకండ్ హాఫ్ దాన్ని కూడా మేము 2-3 వర్షన్స్ తీసినాం. దట్ వాజ్ మెస్ అనిపించింది యాక్చువల్లీ. పాగల్ వాజ్ ఎ మెస్ అని నువ్వు అంటున్నావు కదా. పాగల్ హ్యావ్ నచ్చిన వాళ్ళు ఉంటారు, గ్యాంగ్స్ ఎట్లా నాకు నచ్చిందో సెకండ్ హాఫ్. నేను అది ప్యూర్ ఫీమేల్ ఫాలోయింగ్ కోసం చేసిన సినిమా. అండ్ డెఫినెట్లీ డెలివర్డ్. దానికి చాలా మంది ఫీమేల్ ఫ్యాన్స్ ఉన్నారు. దెర్ ఆర్ సో మెనీ పీపుల్ హూ లైక్ పాగల్. దాన్ని తీసి పడేయలేము. అంటే నీ ఒపీనియన్ కరెక్టే. అది ఇప్పుడు మా కృష్ణ చైతన్య ఉన్నాడు గ్యాంగ్స్ డైరెక్టర్, పాగల్ అన్నాను ఇట్లా కోపంగా చూస్తున్నాను. నువ్వు చెప్పక సినిమా గురించి నాకు అంటాడు. సో నువ్వు చెప్పక అయినా నన్ను నా 5 తీసుకుపోయాడు రాజమండ్రిలో. 5 భోజనాలకు తీసుకుపోయాడు 4 రోజులకు ఒకసారి. 5 లేడీస్ అందరూ 6 మంది వెయిట్ చేసుకుంటూ పాగలంటే ఇష్టం బాబు అనడం, నేను మా వాడిని చూడడం. ఇంకొకరి ఇంటికి వెళ్ళడం, అలా అక్కడ 5-6 మంది లేడీస్ నిల్చోవడం గుమ్మం కాడ, పాగలంటే మాకు బాగా ఇష్టం బాబు అనడం, నేను కృష్ణ చైతన్యం చూడడం. సో అది ఉంది. అది వాళ్ళు కూడా మనుషులే కదా ఎండ్ ఆఫ్ ది డే. బట్ సెకండ్ హాఫ్ బేసికల్లీ నేను ఫస్ట్ ఇన్న సెకండ్ హాఫ్ అయితే కాదు అది కూడా. బట్ నేను కూడా ఫస్ట్ ఎక్స్పెరిమెంటల్ సినిమానే అనుకున్నా బిగినింగ్లో. లైక్ యూ సీ కైండ్ ఆఫ్ పీపుల్ హీ ఫాల్ ఇన్ లవ్ విత్. సో బట్ కమర్షియల్లీ ఇట్ ఆల్సో వర్క్డ్ అవుట్ రియలీ వెల్. గుడ్ ఫర్ యూ, హ్యాపీ. ఇప్పుడు మెకానిక్ రాకీ వాట్ ఈస్ ద జోన్? బికాజ్ ఈ న్యూ ఏజ్ వర్సెస్ ఓల్డ్ స్కూల్ అనేది మనం లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాము. యూ సెడ్ గ్యాంగ్స్ విల్ బి దట్ బ్రిడ్జ్ అని చెప్పారు. సో మెకానిక్ రాకీ యూ సెడ్ ఇట్స్ అ మెట్రో మాస్. అండ్ చెప్తూ లైక్ మీ నారేషన్ వింటున్నప్పుడు లైక్ ఇంటర్వెల్ వరకు ఓకే ఇట్స్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత ఒక 10 minutesలో స్టోరీ స్టార్ట్ అయినప్పుడు ఒక 10 minutes తర్వాత ఐ డిసైడెడ్ దట్ ఐఎమ్ డూయింగ్ దిస్ ఫిల్మ్. ఇక్కడ నుంచి 2 questions నాకు. ఎప్పుడు మనం ఫస్ట్ హాఫ్ అనేది కూడా ఎస్టాబ్లిష్మెంట్ కోసం ఎంటర్టైన్మెంట్ కోసం అని పెట్టుకుంటాము. ఇంటర్వెల్ బ్యాంగ్తో ఒక కాన్ఫ్లిక్ట్ ఓపెన్ చేస్తాము. సెకండ్ హాఫ్లో ద ఫిల్మ్ బికమ్స్ అబౌట్ సంథింగ్ ఎల్స్. మోస్ట్ ఆఫ్ ద సినిమాలు వాట్ డిసైడ్స్ అసలు సినిమా
ఆడదా అనేది ఇదే అనమాట. ఎందుకంటే మనకు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అనేది ఒకటి ఇండియన్ సినిమాకి మాత్రమే అది. అవును. మనం రెండు సినిమాల్లాగా మాట్లాడతాం. ఇప్పుడు గ్యాంగ్స్ కూడా చూడండి, ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అంటున్నాం, పాగల్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్. సో వై ఈస్ దిస్ థింగ్ లైక్ ఫస్ట్ హాఫ్ ఒక సినిమా లాగా ఉండడం, సెకండ్ హాఫ్ ఒక సినిమా లాగా ఉండడము? అండ్ సెకండ్ థింగ్, వాట్ ఈస్ ద జోన్ దట్ మెకానిక్ రాకీ విల్ బి ఇన్? చాలాసార్లు మనము యాక్టింగ్ ఎదిరిపోయింది, మ్యూజిక్ ఎదిరిపోయింది, లేకపోతే ఫస్ట్ హాఫ్ అదిరిపోయింది, సెకండ్ హాఫ్ అదిరిపోయింది, ఇట్లా సెగ్రిగేట్ చేస్తాం కదా. ఐ థింక్ ఆఫ్టర్ వాచింగ్ హోల్ ఫిల్మ్ యూ విల్ రైటింగ్ విల్ ఓవర్ షాడో ఎవ్రీథింగ్. ఓకే, ఇట్స్ బ్రిలియంట్ రైటింగ్. సో మనం చేసే చాలా సినిమాలలో చాలా తక్కువ సార్లు రైటింగ్ని ఫస్ట్ మాట్లాడి మీ తర్వాత. సో దిస్ ఫిల్మ్ రైటింగ్ విల్ బి అప్రిషియేటెడ్. స్క్రీన్ ప్లే గురించి చెప్తారా, నాట్ జస్ట్ స్టోరీ? స్క్రీన్ ప్లే గురించి. ఓకే, సో స్క్రీన్ ప్లేకి వెరీ గుడ్ అప్రిషియేషన్ వస్తుంది, చాలా కొత్తగా అనిపిస్తుంది. నీకు కూడా తెలుగు ఐ థింక్ ఒకసారి చూసిన తర్వాత నీకు మాట్లాడబోద్దు అయితే వీ కెన్ టాక్ అబౌట్ ద ఫిలిం మంత్స్. నైస్, ఇంట్రెస్టింగ్. ఎందుకంటే బయట నుంచి కనిపిస్తున్న సినిమా వేరేలాగా ఉంది. అండ్ మీరు కూడా చెప్పారు, మహారాజా సినిమా చూస్తే ట్రైలర్ కింద చూస్తే స్పెషాలిటీ ఏమి ఉండదు దాంట్లో. నీకేమనిపించింది ట్రైలర్ చూసినప్పుడు? ఇట్ లుక్ లైక్ అ ఫన్ ఎంటర్టైనర్. కొత్తదనం అయితే నాకు ఒక మాస్ సినిమా అనిపించింది ఎంటర్టైనర్. నాకు కూడా ఒక మాస్ సినిమా, ఒక ఫన్ ఎంటర్టైన్మెంట్ ఉన్న ఒక మాస్ సినిమా, రివెంజ్ డ్రామా అనిపించింది. బట్ దాంట్లో అంత డెప్త్ ఉందని అనిపించలేదు. సో సేమ్ ఐ ఫెల్ట్ ఫర్ దిస్ ఆల్సో. అంటే ఇప్పుడు నువ్వు దాన్ని అన్ఫోల్డ్ చేయలేవు ట్రైలర్లో, రైట్? సో దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ విత్ అవర్ ఫిల్మ్ ఆల్సో. దిస్ ఈస్ ద మాక్సిమం వీ కుడ్ డూ. బట్ ట్రైలర్ 2.0 ఐ థింక్ ఇట్ హ్యాస్ దట్ ఇంకొంచెం మోర్ ఇంపాక్ట్ ఉంది. సో మెకానిక్ రాకీలో సర్ప్రైజెస్ ఉన్నాయి. ఇట్స్ నాట్ జస్ట్ రెగ్యులర్ ఫిల్మ్ కాదు. ఓకే, డెఫినెట్లీ వెరీ న్యూ ఫిలిం అంటారు. వన్స్ ఫిలిం ఈస్ డన్, ఇంటర్వెల్లో అంటే బాగుండదని కాదు. ఫస్ట్ హాఫ్ మొన్న మాకు సెన్సర్ రిపోర్ట్లో కూడా బయటకు వచ్చి చాలా తిరిగిపోయింది అసలు. ఫస్ట్ హాఫ్ చాలా బాగా నచ్చిన వాళ్ళు ఉన్నారు, సెన్సర్ చేసిన వాళ్ళు చాలాసేపు మాట్లాడినప్పుడు. ఫస్ట్ హాఫ్లో కొత్తగా వీడు అన్నట్టు కొత్తగా ఏముంది సినిమా, ఓకే ఫస్ట్ హాఫ్ బాగుంది, కొత్తగా ఏముంది అని క్వశ్చన్ వేయచ్చు. అది నీకు సెకండ్ హాఫ్ తర్వాత ఉండదు అంటున్నా. ఓకే, ఓకే. అండ్ ఆబ్వియస్లీ మీరు సెకండ్ హాఫ్ గురించి ఏం మాట్లాడలేరు. అండ్ ట్రైలర్ 1.0 కూడా ఇది ఫస్ట్ హాఫ్ కోసం ట్రైలర్ అని చెప్పారు. 2.0లో మేబీ ఈ ఇంటర్వ్యూ వచ్చేపాటికి ఐ థింక్ 2.0 ట్రైలర్ షుడ్ బి అవుట్. బట్ సెకండ్ హాఫ్లో ఏంటి అంటే ఇట్స్ అ బర్నింగ్ ఇష్యూ, ప్రతి ఇంట్లో ఉన్న ఇష్యూ అని చెప్పారు. సో ఇష్యూ బేస్డ్ మూవీయా? ఇష్యూ బేస్డ్ మూవీ కాదు, బట్ స్టోరీ రిలేస్ ఆన్ వన్ ఇష్యూ. సో ఇట్ డజంట్ బికమ్ ప్రీచీ స్పీచ్లు ఇవ్వడాలు అవేమి ఉండవు. ఓకే, ఇందాక కూడా చెప్పిన మెసేజ్ ఉండదు కానీ ఎతికితే దొరుకుతుంది, తీసుకొని వెళ్ళొచ్చు. ఓకే, ఏమైతే ఏం మెసేజ్ ఇస్తలేము. ఓకే, నైస్. అండ్ మిమ్మల్ని మీరు కొత్తగా ప్రజెంట్ చేసుకునే దానికి ఏదైనా ఆపర్చునిటీ దొరికిందా మెకానిక్? కొత్తగా ప్రజెంట్ చేసుకోవడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు యాక్టింగ్లో రెండు రకాలు. నాకు నేను కొత్తగా అని చెప్పను కానీ నేను మధ్యలో మిస్ అయినది మళ్ళీ ఐ థింక్ ఇంకొంచెం అంటే నేను అంటే మాస్ అంటే కూడా నీకు చెప్పే అంత ఊరమాస్ సినిమా కూడా కాదు. కామెడీ యాంగిల్ డెఫినెట్లీ, కామిక్ వేలో పర్ఫార్మెన్స్ డెఫినెట్లీ ఆఫ్టర్ సమ్ టైమ్ బాగా చేసినట్టు అనిపించింది. అండ్ ఆ ప్యూర్ మలక్పేట్ బాయ్ క్యారెక్టర్ జర మిస్ అవుతుంది. ఫలక్నామాలో ఏదైతే ఒక ప్యూర్ మలక్పేట్ బాయ్ది, ప్యూర్ ఓల్డ్ సిటీ బాయ్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్ ఉందో, దీంట్లో మధ్యలో వచ్చిపోతుంటుంది ప్యూర్ మలక్పేట్ తెలంగాణ బాయ్ది. నైస్. అండ్ ఇప్పుడు ఎట్లా దానికంటే ఇంకొంచెం ఈజీ వచ్చేసినట్టు అనిపించింది అంతే. సూపర్. ఇప్పుడు విశ్వకంటూ ఒక ఇమేజ్ ఒకటి ఉంది కదా, లైక్ దట్ అగ్రెసివ్నెస్, అది మీ క్యారెక్టర్స్తో ఎట్లా జెల్ అవుతుంది? అంటే ఆర్ డైరెక్టర్స్ కమింగ్ టు యూ టు బీ అ క్యారెక్టర్, ఆర్ డూ దే వాంట్ యువర్ రియల్ లైఫ్ ఇమేజ్ టు ఆల్సో రిఫ్లెక్ట్ ఇన్ దట్ క్యారెక్టర్? అది ఎట్లా బ్యాలెన్స్ చేస్తున్నారు? కొన్ని సినిమాల్లో కొంచెం వస్తుంది క్యారెక్టర్ అంతేగాని maximum the films which I am doing in my pipeline are also nothing is close to my character or the image that you have. Image that I have. ఎందుకంటే నేను కూడా దాని నుండి బయటికి రావడానికే చేస్తుంటా సినిమాలు. అశోకవనం చూసినా, గామి చూసినా, నథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మై ఓన్ సెల్ఫ్. సో నెక్స్ట్ చేస్తున్న ప్రతి సినిమాలో కూడా ఐ మేక్ షూర్ లైక్ నథింగ్ రిపీట్స్ ఫ్రమ్ పాస్ట్ ఫిల్మ్స్, నథింగ్ ఈజ్ రిలేటెడ్ టు మై ఓన్ సెల్ఫ్. సో డెఫినెట్లీ చాలా కొత్త క్యారెక్టర్స్ యూ విల్ సీ అ న్యూ క్యారెక్టర్ మోర్ దెన్ విశ్వక్సేన్. మెకానిక్ రాకీలో యూ విల్ సీ విశ్వక్ ఉంటాడు సగం. నైస్. అండ్ నా ప్రీ రిలీజ్ ఈవెంట్లో 12 minutes స్పీచ్లో 5 minutes ఆర్ అబౌట్ రివ్యూస్. ఓకే, ఐ కౌంటెడ్. ఐఎమ్ నాట్, అది కరెక్టా కాదా అదంతా పక్కన పెడితే ఆనెస్ట్గా చెప్పండి,
డూ యూ థింక్ ఈ యూట్యూబ్ ఈ రివ్యూ ఆర్ ది దాట్ ఇంపార్టెంట్? నువ్వు అడిగినావు కాబట్టి క్లారిఫై చేస్తా. నిన్న 2 different థింగ్స్ మాట్లాడినా. యు ఆర్ నాట్ కంప్లీట్లీ నెగిటివ్, అందుకే చెప్పా 5 minutes వర్ అబౌట్ రివ్యూస్ అని, క్రిటిసైజ్ చేశారని చెప్పట్లేదు. Two different things. One was about reviews, one was about this Twitter కార్నరింగ్ ఉంటుంది కదా, అబ్యూజ్ ట్రోల్ అండ్ అబ్యూజ్, anonymous దాని గురించి. ద మోర్ ఐ వాస్ టాకింగ్ అబౌట్ దట్. అండ్ రివ్యూయర్స్ గురించి ఎందుకు మాట్లాడినా అంటే, ఈ మధ్య ప్రతి ఇంటర్వ్యూలో ప్రతి ఫిల్మ్ మేకర్కి కామన్ క్వశ్చన్ అయిపోయింది, రైట్, మీరు రివ్యూస్ని ఎలా తీసుకుంటారు, మీరు రివ్యూస్ని ఏమనుకుంటున్నారు అని. సో ఫైనల్లీ అది ఎట్లయిపోయిందంటే, ఒక టైంకి ఆ క్వశ్చన్ లేకుండా ఇంటర్వ్యూ అవుతలేదు. యా ట్రూ, అంత ఇంపార్టెంట్ అయిపోయింది, మనమే దాన్ని ఇది చేసేసాం. అండ్ ఇప్పుడు క్వాంటిటీ ఎక్కువైపోయింది కదా, క్వాంటిటీ ఆఫ్ రివ్యూవర్స్ ఆర్ లైక్ సో మచ్. దాంట్లో మనం ఎవరిది ఒక్కొక్కడికి ఒక్కొక్కటి నచ్చి ఫాలో అయిపోతాడేమో, ఒక్కొక్కడైతే అసలు ఎవరిది ఫాలో అవ్వడు కానీ అందరు చూస్తాడు, సినిమాకి వెళ్తాడేమో. ఇది నాకు అర్థమైంది విత్ టైం. నేను నిన్న చెప్పింది కంప్లైంట్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్. ఐ వాంటెడ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ దట్ ఈ సినిమా నుండి నేను నిజంగా ఇంకా ఐఎమ్ నాట్ గోయింగ్ టు టాక్ అబౌట్ రివ్యూవర్స్ అని. ఐ వాంటెడ్ టు గివ్ ఇన్ఫర్మేషన్ మోర్ దెన్ హేట్. నాకు హేట్రెడ్ లేదు, లవ్ లేదు, ఏం లేదు. పర్సనల్ లెవెల్ మాట్లాడేది రివ్యూ, 2 different థింగ్స్ అని ఇంకొకటి. సో పర్సనల్ లెవెల్ అటాకింగ్ అనేది కొంచెం అది తగ్గించుకొని మీరు సినిమాకి ఏ రివ్యూలు ఇచ్చినా కూడా వీఆర్ రెడీ. పర్సనల్ ఇస్ నాట్ యాక్సెప్టబుల్. పర్సనల్గా మాట్లాడకుండా రివ్యూలు ఎవరు ఏమి ఇచ్చినా కూడా ఈసారి నుండి అయితే నాకేం ప్రాబ్లం లేదు అని నేను ఓపెన్గా చెప్తున్నా. అంటే ప్రాబ్లం ఉందని చెప్పి వాళ్ళు రోహింది ఏం లేదు, ప్రాబ్లం లేదని అయితే చెప్పేద్దామని అనిపించింది నాకు. బికాస్ కొంతమంది అనుకుంటారు కదా వీడు మొండి పడుతుంది, నిన్న నాకు కోపం లేదని చెప్పడానికి చెప్పినది. ఓకే, బట్ అదర్ పార్ట్ వాజ్ ఇట్ ఈస్ రియలీ బాదరింగ్ సమ్ టైమ్స్ చాలామందిని. ఇప్పుడు నాకు ప్రాబ్లం లేదు, కాకపోతే చాలామంది కొంతమంది బాధపడేటోళ్ళు ఉంటారు, కొంతమంది చెప్పుకున్న వాళ్ళు ఉన్నారు బాధపడుతున్నాను. సో అది అన్వాంటెడ్ అనిపించింది. అది 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 ఐ థింక్ ఇట్స్ అ డిసీజ్ ఓన్లీ కొంతమందికి. ఇప్పుడు నేను బాధపడుతున్నా కాబట్టి పక్కనోడు కూడా బాధపడాలి అనుకోవడం ఇట్స్ సైడిస్టిక్ థింగ్ ఓన్లీ. ఎగ్జాక్ట్లీ. నేను సంతోషంగా లేను, సో నువ్వు కూడా సంతోషంగా ఉండి, ఇట్స్ సాడ్ థింగ్ ఓన్లీ. అండ్ ఐ థింక్ వాళ్ళ ముఖాలు చూద్దామంటే కూడా కనిపించవు. వాళ్ళ జీవితాలు అంటే ఎంత తట్టుకోలేకపోతే, టు స్ప్రెడ్ లవ్ ఇట్ టేక్స్ సో మచ్ ఆఫ్ క్యారెక్టర్, సో మచ్ ఆఫ్ అది వేరే హ్యూమన్ అయి ఉండాలి. ఇది చేసి ఆనందపడడం కూడా వాళ్ళు పాపం 10 years తర్వాత ఏడుంటారు, 20 years తర్వాత ఏడుంటారో చూడలేము. సో నేను నిన్న అంత రఫ్గా ఎందుకు చెప్పినా అంటే, అట్లీస్ట్ నా లెక్క మిగిలిన వాళ్ళు పట్టించుకోకుండా ఉంటారని. ఎందుకంటే నా ట్విట్టర్ వాడేది ఆదిత్య అని చెప్పి నా మేనేజర్. ఐ డోంట్ ఈవెన్ సీ దెమ్, బట్ ఐ సీ సమ్ పీపుల్ ఆర్ గెటింగ్ ఎఫెక్టెడ్. కొంతమంది చాలా బాధపడుతుంటారు. సో ఒకడు బ్రేవ్గా ఉంటే, అరే వాడు పట్టించుకున్నట్టు మనం కూడా పట్టించుకోకపోతే బాగుంటుంది కదా లైఫ్ అనుకుంటారనే చెప్పినుండే నేను. అది ఎస్పెషల్లీ నీకే చెప్తున్నారా, యూ కాంట్ డూ ఎనీథింగ్ అన్నది ఒకసారి చెప్తుండే. అది ఇప్పుడు దారుణ పోయి తెచ్చి అంటించుకుంటున్నా అంటే, ఇప్పుడు ఎవడన్నా దానికి రెస్పాండ్ అయ్యిందంటే ఆడి గురించి నేను మాట్లాడింది. భుజాలు తరుముకుంటున్నారంటే ఎవడన్నా రెస్పాండ్ అయ్యిందంటే నేను నీ గురించి మాట్లాడింది అన్నట్టు. ఇది మన పవన్ కళ్యాణ్ గారు ఇది సజెస్ట్ చేశారు, దట్ సోషల్ మీడియా అబ్యూస్ బిల్ ఒకటి రావాలి. ఐ రియలీ హోప్ అది వస్తే కొంచెం మారుతుందేమో అని చెప్పి. చేయలేరా VPNలు పెట్టుకొని డిస్ప్లే పిక్చర్లు మార్చి మళ్ళీ సేమ్ థింగ్? బట్ ఒక్క అకౌంటబిలిటీ లేదు కదా, కాన్సిక్వెన్సెస్ లేవు కదా, అదే కదా ప్రాబ్లము. ఇప్పుడు DP పెట్టుకుని నేను తిట్టేస్తే నన్ను పట్టుకునే వాళ్ళు ఎవరు లేరు, దెర్ ఈస్ నో ఫ్రేమ్ వర్క్ అన్నప్పుడు కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి అని తెలిస్తే తగ్గుతారేమో అని నేను అనుకుంటున్నా. ఏం తగ్గుతారు, VPN పెట్టి ఏం చేయాలంటే అది చేయొచ్చు. అంటే ఎదవలు చేసేవాళ్ళు చేస్తారు, బట్ కొంచెం ఆ బార్డర్ లైన్లో ఉంటారు కదా వాళ్ళు ఆగుతారు. నేను చెప్పేది అదే, పట్టించుకోవడం మానేస్తే బెటర్ అని. యూ షుడెంట్ టేక్ దెమ్ సీరియస్లీ అని. ఎఫెక్ట్ అవ్వకుండా. ఇఫ్ సంబడీ ఈజ్ స్పీకింగ్ టు యూ, వాడు ధైర్యంగా వచ్చి నీతో మాట్లాడినంటే ఇట్స్ వెరీ నైస్ థింగ్ టు హ్యావ్ ఎ ఆర్గ్యుమెంట్ విత్ ఎనీబడి, ఆడియన్స్ కావచ్చు, మీడియా కావచ్చు, క్రిటిక్ కావచ్చు, ఎవరైనా. సంబడీ హ్యాస్ అ క్వశ్చన్, వీఆర్ రెడీ టు ఆన్సర్ నిల్చొని అంతే. సో ఐ హ్యాడ్ నో హేట్రెడ్ ఫర్ ఎనీవన్.
నైస్. ఒకే ఎకో సిస్టమ్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద డే. సో ఏంటి మెకానిక్ రాకీకి థియేటర్కి ఏ ఎక్స్పెక్టేషన్స్తో రావాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ లైక్ యువర్ హోల్ ఫ్యామిలీ కెన్ కమ్ సిట్, ఐ కెన్ అష్యూర్ యూ. ఫస్ట్ టైం ఫర్ యూవా? నాట్ ఫస్ట్ టైం ఇన్ ద వే, అశోకవనంలో ఉంది. ఓకే ఓకే ఓకే, గో. నాట్ ఫస్ట్ టైం, యా గో ఆన్. సో 13+ మొత్తం ఫ్యామిలీ వచ్చి యూ కెన్ హ్యాపీలీ, ఐ కెన్ గివ్ యూ అష్యూరిటీ. బై వెళ్ళేటప్పుడు టైం ఫట్మన్ అయిపోయింది అంటారు. అండ్ ఐ ఫర్గాట్ టు ఆస్క్ దిస్, పంక్ మ్యూజిక్ ట్రీట్ చేసామన్నారు కదా, లైక్ హూజ్ ఐడియా వాజ్ దాట్? నాది. ఓ యూ లిసన్ టు పంక్? అంటే పంక్ యూజ్ చేయాలి అనిపించింది నాకు. అండ్ సిన్స్ సమ్ టైమ్ వీ హ్యావ్ బిన్ లిసనింగ్ పంక్ సిగ్మా సౌండ్స్ ఆన్ ఇన్స్టాగ్రామ్. యా యా యా. అండ్ వీ వర్ ఎంజాయింగ్ ఇట్. పీకీ బ్లైండర్స్ ది పెట్టి నీకు మంచి కొటేషన్స్ పెట్టి పంక్ మ్యూజిక్ వాజ్ కమింగ్ ఆన్ ఇన్స్టాగ్రామ్. సో సి అది జనరేట్ అయింది ఐడియా ఆడికి వెళ్ళి. సో వీఆర్ మేకింగ్ వెరీ మోడర్న్. అంటే నీకు అంటే బేసిక్గా మనీ హైస్ట్లో నీకు ప్రొఫెసర్కి ఒక మాస్ ఉంటుంది. సో అట్లాంటి సీన్స్ ఉన్నాయి కొన్ని. ఓకే. సో అట్లాంటిది సౌండ్తోనే ఎలివేట్ అవుతుంది నీకు. దుమ్ములే కాదు, లేకపోతే ఎవరు గాల్లే కాబట్టి ఎవరిని కొట్టట్లేము. ఫైట్ ఉండు వేరు, ఫైట్ మూడ్లో సినిమా ఉండు వేరు. సో ఫిలిం విల్ బీ ఇన్ ఫైట్ మూడ్, ఫైట్ ఉండడం కంటే. సో దాన్ని బాగా ఎలివేట్ చేసేది నాకు జనగణమన అనే సినిమాలో చాలా బాగా ఎలివేట్ చేసింది. జేఎక్స్ బిజాయ్ చాలా బాగా ఎలివేట్ చేశాడు. జేఎక్స్ బిజాయ్ నేను మనోడు కథ చెప్పగానే జేఎక్స్ బిజాయ్ అన్నా, బ్రో నేను కూడా అదే అనుకున్నా బ్రో అన్నాడు. సో డెఫినెట్లీ వీ మేడ్ అ రైట్ రెసిపీ అనిపించింది. నైస్. ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు మీరు చెప్పారు కాబట్టి నాకు అనిపించింది, ఇది ఇష్ట రీల్ జనరేషన్ కదా, ఇది అటెన్షన్ స్పాన్ అనేది తగ్గిపోయిందని అందరు ఫిల్మ్ మేకర్స్ చెప్తున్నారు. ఎడిటింగ్లో టక్ టక్కన ఉండడము, లైక్ ఒక్క సెకండ్ ఒక్క మినిట్ కూడా వాళ్ళని ఫోన్ తీసుకోకుండా చేసేస్తే ఇట్ ఈస్ ఎ సక్సెస్ఫుల్ ఫిల్మ్. అట్ దిస్ పాయింట్ గుడ్ ఫిల్మ్ ఏంటి అంటే సంథింగ్ దట్ ఎంగేజెస్ యూ. బోర్ కొట్టుకుంటే ఎంగేజ్ చేయగలితేనే అది గుడ్ ఫిల్మ్ అనే. మోర్ నెంబర్ ఆఫ్ హై పాయింట్స్. యా. సో అది అంటే ఒకసారి హై అయినోడు 5 అయిపోగానే మళ్ళీ వెంటనే ఫోన్ తీసేస్తలేడు. ఆడికి మళ్ళీ కొంచెం సేపు నీ గురించి అంటే ఫోన్ మర్చిపోయి ఇంకొంచెం సేపు మళ్ళీ ఒక 10-15 మినిట్స్ స్పాన్ ఉంది నీ మీద, అంటే అటెన్షన్ పే చేస్తుంది. మళ్ళీ ఇంకొక అయ్యంగానే మళ్ళీ మర్చిపోతాడు వాడు. సో ఇట్ డజంట్ మీన్ లైక్ ఎవ్రీ మినిట్ ఏదో ఒకటి చేస్తుండాలని. నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ హైస్ ఎక్కువ ఉండాలని చూసుకుంటారు అందరూ. ఇప్పుడు మీటర్ రాసుకుంటే కూడా అట్లా వేసుకుంటారు. ఎన్ని హైలు ఉన్నాయి సినిమాలో, ఈడ హై ఈడ హై ఈడ హై ఈడ హై అని రాసుకుంటారు. అది తప్పదు, అట్లా రాసుకోవాల్సి వస్తుంది. అది డోంట్ యు థింక్ అది స్టోరీ టెల్లింగ్నే మార్చేస్తుంది అని అనిపించట్లే? అటెన్షన్ స్పాన్ వల్ల ఫిల్మ్ మేకింగే మారిపోతుంది అని అనిపిస్తుందా మీకు? ఇంకా సప్లై అండ్ డిమాండ్ అయిపోయింది. సప్లై అండ్ డిమాండ్ అయింది. ఇంకా కొన్ని చేసుకోవాలి. కొన్ని ఇప్పుడు మొన్న సత్యం శివం సుందరం వచ్చింది. ఇట్ డజంట్ హ్యావ్, ఆయన ఆ మీటర్లు వేసుకొని చేయలేదు. సో కానీ దాని లిమిటెడ్ అయింది చూడు ఆడియన్. కానీ నేను ప్రేమ్ కుమార్ గారిని నా అంతలో నేను మెసేజ్ చేసి, సార్ మీరు ఎప్పుడైనా కుదిరితే సినిమా చేద్దామని నేనే అడిగిన పర్సన్. నేను మెసేజ్ చేసి అడిగా. అండ్ నేను మధ్యలో మేనేజర్లు మాట్లాడే వాళ్ళు కాదు. లేదు సార్ నేను 96 చేస్తున్నా ఇప్పుడు. అయ్యో ఆయన సినిమా నేనే చేసినట్టు అయిపోతుంది. లేదు చెప్పారా? 96 చేస్తున్నా సార్, అవ్వగానే నేను ఒకటి తెలుగుకి సెట్ అయ్యేది ఒకటి తీసుకొని మీకు చెప్తా అని ఆయన చెప్పాడు. సో అది ఎంతమందికి సప్లై అయింది అవన్నీ కాదు. బట్ యాజ్ అ యాక్టర్ ఐ వాంటెడ్ వన్ ఫిల్మ్ లైక్ దట్ ఇన్ మై కెరియర్. సో ఐ మై సెల్ఫ్ వెంట్ అండ్ ఆస్క్డ్ హిమ్. Imagine, it'll be nice. Vishwak sir in a conversational drama. సో ఇప్పుడు నేను ఈ సినిమా తీద్దామన్నప్పుడు ఇట్లనే ఇది ఫాలో అవుతా. ఇప్పుడు ప్రేమ్ కుమార్ గారిని మీరు హైల్ రాయండి అని అడిగితే అది తప్పు. సో ఐ థింక్ ఏ సినిమాకి పెట్టాల్సిన మ్యాటర్ ఆ సినిమాకి పెట్టాలి. ఆడియన్స్ కూడా అదే ఎక్స్పెక్ట్ చేసి వస్తారు. సో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అని తెలిసి నువ్వు అది పెట్టకపోతే. పక్కా లాస్ట్ క్వశ్చన్ పక్కా. అనుదీప్ కేవి గారు, మీరు పోల్స్ అపార్ట్. మీరిద్దరు నాకు పర్సనల్గా తెలీదు, బట్ అట్లీస్ట్ బయట నేను చూసినప్పుడు అసలు సింకే లేదనమాట. పోల్స్ అపార్ట్ ఎట్లా జరిగింది ఆ కొలాబరేషన్, ఎట్లా ఉండబోతుంది? ఆయనకి గ్యాంగ్స్లో నా యాక్టింగ్ నచ్చిందంట. చెప్పారా? ఫస్ట్ ఫోన్ చేసి బాగుందబ్బా, లేట్ అయింది సినిమా చూసుడు, చాలా బాగుందబ్బా, చాలా బాగా అంటారు కదా, చింటూ అంటాడు, బేటా అంటాడు. ఆయన పెద్ద 60 ఏళ్ళ ముస్లిం తీసుకెళ్ళినా చెప్పమ్మా చింటూ అనేస్తాడు ఆయన. సో ఫస్ట్ బాగుందమ్మా, బాగా చేసినావు బేటా అది ఇది అన్నాడు. తర్వాత మళ్ళీ 1 వీక్ తర్వాత ఫోన్ చేసి స్టోరీ ఇట్టావా బేటా అన్నాడు. ఏంది నీ సూపర్విజన్ అన్న. అంటే
నువ్వు అన్నట్టు పోల్చే పాటు కదా మనం Yeah. లేదు పెట్టా నిన్నే డైరెక్షన్ చేస్తా అన్నాడు. అవునా రైట్ రైట్ అని చెప్పి కలిసినుండే. దెన్ ఇట్స్ గోయింగ్ టు బి ఫన్. వెయిటింగ్ ఫర్ ఇట్. టైటిల్ కూడా మజా ఉంటుంది. సూపర్. వెయిటింగ్ ఫర్ ఇట్, వెయిటింగ్ ఫర్ మెకానిక్ రాకీ ఆన్ 21st వెయిట్ ఈవినింగ్. ఫర్ లైలా. లైలా ఆల్సో లైక్ లైనప్ చాలా బాగుంది, ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉన్నాయి. సో ఆల్ ద వెరీ బెస్ట్ మ్యాన్. థ్యాంక్ యూ బ్రదర్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. Taste the Daily. Holidays nale adu namma GT Holidays da, South India's #1 travel brand.